హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. చార్మినార్ పిఎస్ పరిధిలోని గుల్జారా హౌస్లో మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 8 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇందులో చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. అపస్మారక స్థితిలో ఉన్న పలువురు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ జోన్ డీసీపీ స్నేహా మిశ్రా అక్కడ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, పాత బస్తీ గుల్జారా హౌస్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సమాచారం ప్రకారం అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 30 మందికి సంబంధించి రెస్క్యూ అయితే చేశారని తెలుస్తుంది. కానీ ఈ 30 మందిలో ఈ అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని గనక మనం ఒకసారి గమనిస్తే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏసీ కంప్రెసర్ పేలి ఈ ఘటన జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి అధికారుల నుంచి మనకు సమాచారం అందుతుంటే, కానీ ప్రెసెంట్ అయితే అది ఏసీ కంప్రెసర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో స్పాట్ లోనే 3 చనిపోయినట్టుగా, అదే విధంగా దాదాపు అంటే ఈ ముగ్గురుతో పాటు 5 మంది హాస్పిటల్కి తరలిస్తుండగా, అంటే స్పృహ కోల్పోయిన తర్వాత హాస్పిటల్కి తరలిస్తుండగా చనిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి యశోద హాస్పిటల్, అదే విధంగా కంచన్బాగ్ అపోలో హాస్పిటల్కి వీళ్ళకి తరలించిన తర్వాత అక్కడ 5 మంది ఈ స్పృహ కోల్పోయిన వాళ్ళు చనిపోయినట్టుగా మొత్తం తెలుస్తుంది. అయితే అధికారులు సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మొత్తం ఫైర్ ఫైటర్స్ ఈ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత పొగ కారణంగా ఏదైతే ఏసీ కంప్రెసర్ పేలడంతో వాళ్ళు ఉదయం సమయం కావడం ఉంటుంది, దాదాపు అర్లీ అవర్స్ అంటే ఉదయం సమయంలో వీళ్ళందరూ కూడా నిద్రమత్తులో ఉంటారు కాబట్టి ఆ టైంలో ఏసీ కంప్రెసర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అగ్ని ప్రమాదంలోనే స్పాట్ లో 3 చనిపోయారు. అదేవిధంగా 5 మంది హాస్పిటల్కి తరలిస్తుండగా చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే కొంతమందికి మాత్రం మరి ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ స్పృహ కోల్పోయిన సిచ్యువేషన్ లో చాలా మందికి కూడా ఇంజురీస్ అనేవి కొంచెం ఎక్కువగా జరిగాయని చెప్పేసి, కొంతమందికి గాయాలయ్యాయి. అదేవిధంగా ఈ పొగ కారణంగా చాలా మందికి కూడా స్పృహ కోల్పోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రెసెంట్ కొంతమంది సిచ్యువేషన్ కూడా సీరియస్ గా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే లేకపోవచ్చు అని చెప్పేసి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఉదయం జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి దాదాపు 5 ఫైర్ ఇంజన్లతో పైగా ఇక్కడికి తీసుకొచ్చి మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా రెస్క్యూ చేసి, అదేవిధంగా ఫైర్ సంబంధించిన లాడర్ తోటి మొత్తం ఉన్న వ్యక్తులందరినీ కూడా రెస్క్యూ చేసి, మిగిలిన వారిని కూడా రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం అగ్ని ప్రమాదానికి సంబంధించి అండర్ కంట్రోల్కి అయితే తీసుకొచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రెసెంట్ ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి గనక మనం వివరాలకు గనక వెళ్తే, ఈ ఏసీ కంప్రెసర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. అయితే ఈ 8 మంది కూడా చనిపోయిన సమాచారం మాత్రం ప్రస్తుతం మనకు అధికారుల నుంచి ధృవీకరించలేదు. కానీ ప్రెసెంట్ అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది చనిపోయినట్టుగా, 8 మందిని కూడా ఉస్మానియా మార్చరీ హాస్పిటల్కి అయితే తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మిగిలిన ఎవరైతే 30 మందిలో ఉన్నారో 30 మందిలో మిగిలిన 19 మందికి సంబంధించి కావచ్చు, 19 మంది కూడా స్పృహ కోల్పోయారు కాబట్టి వారిలో కూడా ఈ ప్రమాదాలు అంటే ఈ ఏవైతే ఇంజురీస్ జరిగాయో ఇంజురీస్ లో భాగంగా హాస్పిటల్ అయితే ప్రెసెంట్ చికిత్స పొందుతున్నారు. అదే విధంగా కొంతమందికి సిచ్యువేషన్ కూడా సీరియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మృతుల సంఖ్య అనేది పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే విధంగా సౌత్ జోన్ డీసీపీ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు కూడా తెలుసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే విధంగా ప్రెసెంట్ మీరు విజువల్స్ లో చూడొచ్చు. అంటే ఉదయం సమయంలో జరిగిన ఘటన కాబట్టి అర్లీగా లేచేలోపే, అంటే వీళ్ళందరూ కూడా లేచేలోపే ఈ ఘటన చోటు చేసుకోవడం, అదే విధంగా దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఈరోజు ఆదివారం కావడంతో చుట్టుపక్కల ఉన్న షాపులన్నీ కూడా క్లోజ్ అవ్వడం, చుట్టుపక్కల ఉన్న షాపులకి వాటికి వ్యాపించలేదు కాబట్టి ఎలాంటి ప్రమాదాలకు సంబంధించి, అంటే చుట్టుపక్కల ఉన్న వాటికి ఎలాంటి ప్రమాదాలు అయితే జరగలేదు. కానీ ఈ భవనంలో, అంటే ఏదైతే జ్యువెలరీ షాప్ పాలికి సంబంధించిన షాప్ కి సంబంధించిన భవనంలో మాత్రం ఫస్ట్ ఫ్లోర్, అదే విధంగా సెకండ్ ఫ్లోర్ లో మాత్రం అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మొదటిగా ఫస్ట్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరగడం, ఏసీ కంప్రెసర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాబట్టి అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఈ ప్రమాదం జరిగే సమయంలో వీళ్ళకి సంబంధించి అంటే మృతుల సంబంధించి ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో అయితే ప్రెసెంట్ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ కూడా కొంతమందికి ఇంజురీస్ అనేవి చాలా ఎక్కువగా జరిగాయని చెప్పేసి, అంటే స్పృహ కోల్పోయిన సమయంలో ఎక్కువగా పొగ రావడంతో ఆ పొగ పీల్చుకోవడం వల్ల స్పృహ అనేది కోల్పోవడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని అంటే ఇంకా మృతుల సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అందుతున్న సమాచారం. సూర్య.